హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అంతా సురేష్. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి లేస్ ప్యాక్ ఒకటి తీసుకొచ్చానండి. లేస్ ప్యాక్ లోపల ఉంటాయి కదా, అదంతా బాగా స్మాష్ చేసేసుకున్నాను లోపల. అలాగే నేను ఇక్కడ మీకు కట్ చేసాక చూపిస్తున్నాను కదా, చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఆ లేసెస్ అంటే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి కదా, అలా చిన్న చిన్న పీసెస్ అయిపోయాక చూసారు కదా ఎలా వచ్చిందో, బాగా స్మాష్ అయిపోయాయండి. చూసారు కదా. నెక్స్ట్ ఏంటంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఇలా చేద్దాము అని. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఒకవేళ ఇష్టమైతే కొంచెం ఆనియన్, కొంచెం టమోటా అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నానండి. ఇవి యాడ్ చేసుకొని ఒక కోడిగుడ్డు వేసుకున్నాను. కోడిగుడ్డు ఆమ్లెట్ లాగా ఎలా అంటే నేను ప్యాకెట్లోనే వేసేసుకోవాలండి. కోడిగుడ్డు పక్కలు కొట్టేసి, అంటే పప్పు కూడా వేసేసుకోవాలి అనుకోకండి. జస్ట్ లోపల ఉండే వాటి వరకు వేసుకోవాలండి. మిగతా ఆ తొక్కులు అవన్నీ బయట పడేసేయాలి. అవి కూడా వేసేసి ఆమ్లెట్ వేసేసుకుందరు. అలా వేసుకోవద్దండి, నేను అలా అని చెప్పలేదు. మళ్ళీ నేను గ్యాస్కి వేసుకొట్టామండి ఎగ్ అని చెప్పి కూడా నన్ను అడగద్దు. ఏదో బై మిస్టేక్ అలా అయిపోయిందండి. కొంతమంది ఉంటారు కదా వాంటెడ్గా అడిగేవాళ్ళు. నేను ఏం చేయలేక అలా వేసేసానండి. చూసారు కదా, ఇలా లేస్ ప్యాకెట్లోకి ఎగ్, టమోటా, ఆనియను, పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకున్నానండి. మొత్తం బాగా కలిసిపోయేంత వరకు. మీకు అవసరమైతే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడి ఏంటంటే మనకి మామూలుగా అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది కదా, మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 minutes కొంచెం సేపు బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే. అంటే కొంచెం స్మెల్ అలా రాకుండా ఉంటుందని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా ఇది పిన్నిల్ మిషన్ తీసుకున్నాను. ఓలక్కో ఏంటి పిన్నిల్ మిషన్ తీసుకున్నాం అనుకుంటారేమో. నేను పిన్నిల్ మిషన్ అంటే లోపల ఉన్న ఆ ఎగ్ అంతా ఏంటంటే నేను వాటర్లో వేయగానే ఏంటంటే మొత్తం వేడైపోతుందని చెప్పి పిన్నిల్ మిషన్ వేసుకొచ్చా. ఈ వాటర్ నేను ఆల్రెడీ కొంచెం ముందుగానే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. అవి బాగా తెల్లేంత వరకు. తెల్లినాక నేను ఈ ప్యాకెట్ని దాంట్లో పెట్టేసి ఒక 10 minutes 5 minutes ఉంచేసానండి. ఉంచేసాక ఫైనల్గా చూసారా, ఫైనల్గా ఎలా వచ్చిందంటే, మనకి ఇవి ఎగ్ రోలు అలా చేసిస్తుంటారు కదా, మనకి చపాతీలో వాటిలో ఇక్కడ బయట వేస్తుంటారు కదా, మష్రూమ్ టైప్లో షవర్మా టైప్లో వేస్తుంటారు కదా, సేమ్ అదే రోల్ వచ్చిందండి. నాకు అస్సలు భలే అనిపించింది అసలు. అంటే ఎలా వస్తుందో ఏంటో అని ట్రై చేశాను. బట్ రిజల్ట్ మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అండి. నేను దీన్ని మైనస్తో తిన్నానండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఎలా కలిపి పెట్టేసామో సేమ్ అదే వచ్చింది. అంటే దీంట్లో మనము ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు, ఓన్లీ మనము ఆవిరిలో ఉడికించుకున్నదే కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. హాఫ్ బాయిల్ టైప్ కదా, చాలా అంటే చాలా బాగుందండి. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇది చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారు అనుకుంటున్నాను నేనైతే. నాకు చాలా డిఫరెంట్ అనిపించిందండి. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మోర్ వీడియోస్ కోసం. చూసారు కదా, ఫైనల్లీ నేను మైనస్ తోటి కెచప్ చేసుకున్నాను. చూడండి ఇలా అనిపించింది. థ్యాంక్ యూ.